వెల్కమ్. కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్. ఇవాళ మనం ఆలోచన అనే సబ్జెక్టు మీద కొటేషన్లు చెప్పుకుంటూ వాడి బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ వెళ్దాం. ఈ ఆలోచన శీర్షిక కింద రాయబడ్డ మొదటి కొటేషన్. మౌలికంగా చూస్తే ఆలోచన అనేది ఒక పదంలాగా కనపడుతుంది, కానీ ఈ ఆలోచన ఎన్ని విధాలుగా ఉంటుంది, ఏ కార్యకలాపాల్లో ఎట్లా ద్యోతకం అవుతుంది అని మనం ఆలోచనను పట్టుకుని లోపలికి వెళితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. కేవలం ఆలోచనకు సంబంధించినవే ఎన్నో విషయాలు ఉంటాయి. పైకి చూడడానికి ఏముంది, ఆలోచించడం కదా అని మనం అనుకుంటాం, కానీ స్వల్ప భేదాలతో ఈ ఆలోచన అనే పదాన్ని మనం ఎన్ని విధాలుగానో నిర్వచించవచ్చు. ఇవన్నీ స్టేట్మెంట్లలాగా, నిర్వచనాల్లాగా, కొన్ని సూక్తుల్లాగా రకరకాల రూపాల్లో, స్వభావాల్లో ఉంటాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. స్వల్ప భేదాలతో ఉంటాయి ఇవన్నీ కూడా. ఆ స్వల్ప భేదమే అదొక పెద్ద విశేషంగా ఉంటుంది దాంట్లో. మనం దాన్ని పట్టుకుని ఆలోచిస్తే మనకి ఇంకెక్కువ అర్థమవుతుంది. మంచిత ఈ ఆలోచన అనే సబ్జెక్టు మీద మొదటి కొటేషన్ ఏమిటి అంటే, మానవ కార్యకలాపాలన్నీ మొదట ఆలోచనగానే ప్రారంభం అవుతాయి. మానవ కార్యకలాపాలు అన్నీ మొదట ఆలోచనగానే ప్రారంభం అవుతాయి. మనం ఏ పని చేయాలన్నా ముందు అది ఆలోచనల్లోకి వస్తుంది. అన్నం తినాలన్నా ముందు అన్నం తినాలనే ఆలోచన మనసులో వస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం చేయడానికి కూడా ఆలోచన స్థాయిలో చాలాసార్లు నేను రఘు కలిసి ఎక్కువ మాట్లాడుకోవాల్సి వచ్చింది. అది ఆలోచన స్థాయి నుంచి ఆచరణ స్థాయికి ఇక్కడికి వచ్చేసరికి చాలా గంటలు మాట్లాడుకోవడం, రోజుల గ్యాప్ తీసుకోవడం, ఎట్లా చేయవలసి ఉంటుంది ఈ కార్యక్రమం, ఎట్లా చేస్తే బాగుంటుంది, దాని పద్ధతులు ఎట్లా ఉంటాయి, ఇదంతా ఆలోచన స్థాయి వ్యవహారం. ఏ పెద్ద ప్రాజెక్ట్ అయినా, అది 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయినా, లేదా ఒక గుండు సూదిని కొనాలనుకున్నా, తయారు చేయాలనుకున్నా కూడా దేనికైనా ముందు ఆలోచనతోనే ప్రారంభం అవుతుంది. ఈ ఆలోచన లేకుండా అసంకల్పితంగా ఏదీ జరగదు ప్రపంచంలో. ప్రతి మానవ కార్యకలాపానికి మొదట ఆ కలాపం అనేది ఆలోచన స్థాయిలో ప్రారంభమవుతుంది. మనిషి యొక్క జననం నుంచి మరణం దాకా మనిషి సాగించవలసి వచ్చే సకల కార్యకలాపాలన్నీ కూడా మొదట ఆలోచనతోనే ప్రారంభం అవుతాయి. ఆ ఆలోచనల్లో అవి రూపుదిద్దుకున్న తర్వాత వాటిని తయారు చేయటం కావచ్చు, ఆ ఆలోచనలకు ఒక రూపం ఇవ్వటం కావచ్చు, ఆ ఆలోచనలని ఆచరణలో పెట్టడం కావచ్చు, అది మలి దశ. తొలి దశ అయితే సకల మానవ కార్యకలాపాలన్నీ తొలి దశలో ఆలోచన స్థాయిలోనే అవి తిరుగుతూ ఉంటాయి. ఆలోచన స్థాయిలో రూపుదిద్దుకున్న తర్వాతనే అవి ఆచరణ స్థాయికి వస్తాయి. ఆ నేపథ్యంలోంచి ఈ కొటేషన్ని రాయటం జరిగింది. మరొకసారి కొటేషన్ని చదువుతాను. మానవ కార్యకలాపాలన్నీ మొదట ఆలోచనగానే ప్రారంభం అవుతాయి. ఇది ఈ కొటేషను. ఆ బ్యాక్గ్రౌండ్లో, అటువంటి అవగాహన నేపథ్యంలో ఈ కొటేషన్ రాయటం జరిగింది. ఈ ఆలోచన అనే సబ్జెక్టు మీద ఇది నేను రాసుకున్న మొదటి కొటేషను. తర్వాత మనం మరో కొటేషన్తో మళ్ళీ మాట్లాడుకుందాం.